రెండు రెండు సంవత్సరాలు 2 సంవత్సరాలు అయ్యింది పారాలసిస్ వచ్చి. పళ్ళ నొప్పి భరించలేకపోతున్నారా? కానీ మీకు ముందు పారాలసిస్ వచ్చింది కదా, ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ సేఫ్ గా తీసుకోవచ్చా లేదా అని ఆలోచిస్తున్నారు కదా. అందుకే డెంటల్ ట్రీట్మెంట్ కి ముందు మీ డాక్టర్ కి చెప్పండి ఇప్పుడు పారాలసిస్ వచ్చింది, ఏ మందులు వాడుతున్నారు. ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ వంటి రక్తం పరచబడే మందులు వాడుతున్నట్టయితే గనక కొన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ లో ప్రొసీజర్ కి 3 days ముందు అండ్ ప్రొసీజర్ తర్వాత 3 days మందులు ఆపాల్సి ఉంటుంది. ఒకవేళ స్ట్రోక్ లేదా పారాలసిస్ రీసెంట్ గా 6 నెలల లోపు వచ్చుంటే ఎలెక్టివ్ డెంటల్ ట్రీట్మెంట్స్ పోస్ట్పోన్ చేస్తే మంచిది. 6 నెలలు దాటిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. సో మీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత డాక్టర్ సేఫ్ గా ప్లాన్ చేస్తారు. అనెస్థీషియా మోతాదు ఎంత ఇవ్వాలి, చైర్ పొజిషన్ ఎలా ఉండాలి, ట్రీట్మెంట్ టైం, ఇవన్నీ. పారాలసిస్ 2 or 3 years ముందు వచ్చింది అనుకుంటే లిడోకైన్ 2% విత్ అడ్రెనలిన్ తక్కువ మోతాదులో యూజ్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే 6 నెలల ముందు వచ్చింది అనుకుంటే ప్లెయిన్ అనెస్థీషియా మెపివెకైన్ 3% వాడాలి. పేషెంట్ హెడ్ అప్రైట్ పొజిషన్ లో ఉండాలి. బీపీ చెక్ చేసుకోవాలి, ఆక్సిజన్ సిద్ధంగా ఉంచుకోవాలి. సో సరైన జాగ్రత్తలతో పారాలసిస్ పేషెంట్ కూడా భయం లేకుండా సేఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే అవగాహన ప్రాణాలను రక్షిస్తుంది.